హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ టీటీడీ లడ్డు గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే వినేద్దామండి. తర్వాత మనం ఇవ్వాల్సిన రిప్లై కూడా మనం ఇచ్చేద్దామండి. 28 లక్షల కిలోల నెయ్యి అని చెప్పే ఒక కల్తీ నెయ్యిని వాడారు. ఈ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే 68 లక్షల కేజీల నెయ్యిని ఈ టీటీడీ లడ్డుకి యూజ్ చేశారని, అసలు ఇది నెయ్యని చెప్పుకునే నెయ్యే కాదని, ఇది కెమికల్స్‌తోనూ అలాగే పామ్ ఆయిల్‌ని 2 మిక్స్ చేసి వచ్చిన నెయ్యితో ఈ లడ్డు తయారీ చేశారని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి నాదొక క్వెషన్ అండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, గత గవర్నమెంట్ గురించి అలాగే గత గవర్నమెంట్ అయిన మా వైఎస్ఆర్‌సీపీ మీద ఇంత పెద్ద నిందారోపణ చేస్తున్నారే, మరి మీ దగ్గర ఈ నింద వేయటానికి ఏ ఆధారాలుండి ఇలాంటి నిందలు వేస్తున్నారో చెప్తారా కాస్త? పోనీ 2019 నుంచి 2024 దాకా మీరు టీటీడీకి వెళ్ళుంటారు కదా! మరి ఈ టీటీడీ లడ్డుని మీరు కూడా ప్రసాదంలాగా తీసుకోనుంటారు కదా పవన్ కళ్యాణ్. ఆ ప్రసాదంలో మీరు చెప్పినట్టు కెమికల్స్‌తో తయారు చేసున్న నెయ్యి వాసన రాకపోయినా, లేదు ఆ ప్రసాదం డిఫరెంట్ టేస్ట్‌లో మీకు అనిపిచ్చున్నా, మీరెందుకు ఆ లడ్డుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించలేదు? పోనీ మీకు డౌట్ రాలేదు, మీరు పంపించలేదు అనుకుందాం. మీరు మనోహర్ గారు ఎన్నో సార్లు టీటీడీకి ఆ పీరియడ్‌లో వెళ్ళుంటారు కదా! అలాంటప్పుడు మీకు చాలామంది ఈ టీటీడీ లడ్డు గురించి ఏదో తెలియని డిఫరెంట్ టేస్ట్ ఒస్తుంది, డిఫరెంట్ స్మెల్ ఒస్తుందని మీకెంతోమంది వచ్చి కంప్లెయింట్ ఇచ్చారు అని అన్నారు కదా! వాళ్ళల్లో ఎవ్వరైనా సరే ఈ లడ్డుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారా? ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ అయినా సరే దీంట్లో నెయ్యి లేదు, కెమికల్స్‌తో కలిపిన లడ్డు ఇది అనేసనని మీకు రిపోర్ట్ ఇచ్చారా? అసలు మీరు ఏ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని మీరు ఇంత పెద్ద నిందారోపణ వైఎస్ఆర్‌సీపీ మీద చేస్తున్నారో చెప్తారా? అంతే కాకుండా ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేశాడు. ఎందుకనంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో ఎన్‌డీఏ మీటింగ్ ఒకటి అరేంజ్ చేశాడంట చంద్రబాబు నాయుడు. ఆ మీటింగ్‌లో చెప్పాడంట టీటీడీ లడ్డు కల్తీ జరిగింది. దీని మీద మీరంతా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేసనని. అయితే పవన్ కళ్యాణ్ సారు వాడు ఆ మీటింగ్‌లో ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా ఇంటికెళ్ళి బోర్లా పనుకొని మరి అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? ఎలా జరగగలదు? టీటీడీ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఎలా కలవగలుగుతది? ఈ చంద్రబాబు నాయుడు చెప్పేది నిజమా? అబద్ధమా? ఈ చంద్రబాబు నాయుడు మాట ఎలా నమ్మాలి? అదీ కాక ఈ చంద్రబాబు నాయుడు ఎన్‌డీడీబీ రిపోర్ట్‌లో ఉంది అంటున్నాడంటే, ఇది మనం నెత్తుకెత్తుకొని సనాతన ధర్మం అనేసనని ముందుకు అడుగు వేయడమే కాకుండా గతంలో జగన్ పార్టీ అయిన వైఎస్ఆర్‌సీపీని అధఃపాతాళానికి తొక్కేస్తాను అన్న శపథాన్ని కూడా నెరవేర్చుకున్నట్లవుతుంది. ఈ టీటీడీ లడ్డుని చంద్రబాబు నాయుడుతో కలిసి ఫస్టు రాజకీయం చేస్తే, తర్వాత నాకు మన జనసేన పార్టీకే కాకుండా బీజేపీ వాళ్ళ దృష్టిలో గూడా పడి, చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి డివైడ్ అయ్యి, నెక్స్ట్ 2029లో మనమే బీజేపీ వాళ్ళ పొత్తులో పోటీ చేసి మరి సీఎంగా జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ అనే నేను అనేసనని ప్రమాణ స్వీకారం చెయ్యొచ్చు అని పగటి కలలు కన్నిన పవన్ కళ్యాణు ఒక్కసారిగా సనాతన ధర్మం అనేసనని ముందుకొచ్చి కింద నుంచి పైకి గుడిమెట్లు కడిగేయడాలు, రోడ్ల మీద పడి దొర్లేయడాలు, పూజలని, దీక్షలని అలాగే శ్రీవారి మెట్లని కూడా ఆపసోపాలు పడతా ఎలా ఎక్కాడో కూడా మనందరం చూసిన వాళ్ళమే. ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి నాదొక క్వెషన్ అండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో టీటీడీ లడ్డు కల్తీ జరిగిందని చెప్తున్నారు కదా! మరి అదేంటండి ఎన్‌డీడీబీకి సంబంధించిన వాళ్ళు మీరేదో వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకున్నారు అనేసనని చెప్తున్నారు.
పైగా ఆ రిపోర్ట్ చెల్లదని జెప్తున్నారు. ఆ రిపోర్ట్‌లో ఏదైతే మెన్షన్ చేసుందో అది లీగల్‌గా చెల్లదు. ఎందుకు అనంటే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో కల్తీ జరిగినట్టు మా దగ్గర ఎటువంటి ఎవిడెన్సు లేదు. సో, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్ కూడా వాళ్ళకి నచ్చినట్టు రాసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి సంతకాలు తీసుకున్నాదే అది చెల్లదు అనేసనని చెప్పారు. దీని మీద మీ స్పందనేంటి పవన్ కళ్యాణ్ సారు? అంటే 2019 నుంచి 2024 దాకా మా జగనన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఈ రాష్ట్ర ప్రజలకి. కానీ మీ కూటమి గవర్నమెంట్ ఎప్పుడైతే కలిసిందో అప్పుడు మీకు తెలీదని చెప్పకండి పవన్ కళ్యాణ్ గారు. మీకు తెలిసే సర్వం జరిగింది. 2024 ఎలక్షన్‌కి మీరు ఎంత విషం చిమ్మారో చంద్రబాబు నాయుడుతో కలిసి, అదే విషాన్ని 2024 ఎలక్షన్ కంప్లీట్ అయినా కూడా ఇంకా ఏ రకంగానూ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది చేయలేము అని గ్రహించిన చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్‌లో మీరు పావులు కాదా అని అడుగుతున్నా నేను. అంటే జగన్మోహన్ రెడ్డిని ఇంక ఏ విధంగానూ దెబ్బ తీయలేము. అంటే 2019 నుంచి 2024 దాకా మీరు చెప్పిన అబద్ధాలలో మెయిన్ వైఎస్ఆర్‌సీపీకి ఎఫెక్ట్ అయిందేంటి? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. రెండోది అప్పులు విపరీతంగా చేసాడు. 15,00,000 అప్పు, 10,00,000 అప్పు అనేసననే ప్రచారం ఒకటి. మూడోది ఈ ఈ వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఎలా అంటే అలా నోటికొచ్చినట్టు అమ్మనా బూతులు తిడుతున్నారనేదొకటి. నాలుగోది భువనేశ్వరి గారిని అసలు ఏం మాట్లాడకపోయినా గూడా ఏదో మాట్లాడేసినారనేసనని చంద్రబాబు నాయుడు లాంటి పొలిటీషియను నంగేడుపులు ఏడుస్తా ప్రెస్ మీట్‌లో చెప్పి వాళ్ళ సతీమణిని అసలు వీధిలోకి లాగటానికి అసలు ఆ చంద్రబాబు నాయుడికి మనసెలా వచ్చిందో రాజకీయాల కోసం ఇంత దిగజారిపోయిన వ్యాఖ్యలు చేస్తే వాటిని కూడా మీరు మీ రాజకీయానికి వాడుకోవడం ఒకటి. మీ అన్నగారైన చిరంజీవిని ఏమి అనకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గౌరవించలేదని, అలాగే జగన్మోహన్ రెడ్డి చిరంజీవి దగ్గర నమస్కారం చేయించుకున్నాడనేసననే ఒక టాపిక్‌ని హైలైట్ చేసి, దానికి మీ అన్న దగ్గర నుంచి కూడా ఎలాంటి రెస్పాన్సు లేకుండా మీరు రాజకీయానికి అదొక అస్త్రంగా వాడుకున్నారు కదా! ఈ రాష్ట్ర ప్రజలకు షణ్ముఖ వ్యూహం అనే అబద్ధపు హామీనిచ్చారు. అలాగే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తామనే హామీనిచ్చారు. అంతేకాకుండా వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఏ పథకాలైతే మీకు అందిస్తుందో అది తూచా తప్పకుండా ఇస్తామనే హామీనిచ్చారు. అంతేకాకుండా సూపర్ సిక్స్‌లన్నారు. అలాగే వాలంటరీ వ్యవస్థని కూడా 5,000 కాదు మీకు రూ. 10,000 సాలరీ ఇచ్చి ఈ వ్యవస్థను ఇలాగే ముందు ముందు కంటిన్యూ చేస్తామన్న హామీని కూడా ఇచ్చారు. ఇందులో ఏదైనా ఒక్కటైనా సరే చేసిన ఘనత మీ కూటమి నాయకులకు కానీ, మీకు కానీ ఉందా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్‌సీపీ ఓడిపోవటానికి వన్ ఆఫ్ ద రీజన్ మీరిచ్చిన దొంగ హామీలే. అలాగే సెకండ్‌ది ఈవీఎంల ట్యాంపరింగు, మూడోది వాలంటరీలు. నిజం చెప్పాలంటే మీ కూటమి ఈరోజు ఈవీఎం అనే మోసంతో మీరు ఈరోజు గెలిచి నిలబడున్నారు. అబద్ధపు అనే హామీలతో అంటే అబద్ధపు హామీల పునాదులతో మీరు నిలబడున్నారు. ఈ రోజుటికి గూడా ఈ తిరుమల లడ్డు అనేది పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు కాబట్టి, ఒక క్రిస్టియన్ కాబట్టి, ఈ ఇంకా జనాల్ని ఏ విధంగానూ డైవర్ట్ చేయలేము అని ఆలోచించిన చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్ ఇది. ఎందుకనంటే రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు 7 కొండల్ని 2 కొండలని చెప్పి ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఉన్న ప్లేస్‌లో చర్చి కట్టాలనేసననే ఆలోచన చేశాడు కాబట్టే గాల్లో కలిసిపోయాడు అనేసననే మాటలను కూడా మాట్లాడింది చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నోటికి ఆ వెంకటేశ్వర స్వామి ఏం పనిష్మెంట్ ఇస్తాడో నాకు తెలీదు గానీ, నిజం చెప్తున్నా అసలు నేనే కాదు ఈ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఎలాంటి పనిష్మెంట్ విధిస్తాడనేసనని.
అసలు మీ వంశాలు ఎన్ని జన్మలెత్తితే ఈ పాపాన్ని కడుక్కుంటాయండి? పవన్ కళ్యాణ్ మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు కదా! లడ్డూలో కల్తీ జరుగుంటే ఖచ్చితంగా పనిష్మెంట్ పడాలనేసనని. నిజం జెప్తున్నాను. కన్ఫామ్‌గా పనిష్మెంట్ అనేది పడాలి. తప్పు చేసిన వాళ్ళకి, అలాగే చేయాల్సిందంతా చేసేసి ఆ తప్పుని సమర్థించుకునే వాళ్ళకి, అలాగే ప్రతి ఒక్కరిని ఈ లడ్డు విషయంలో బాధపెట్టిన వాళ్ళకి, రాజకీయాలకి వాడుకున్న వాళ్ళకి, ఇదంతా చేసేసి పాప పరిహారపు పూజ చేసుకొని, పాపమంతా పోయిందని చెప్పి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వెంకటేశ్వర స్వామి మీరు చెప్పినట్టు ఈ కలియుగానికి దైవమే అయితే, ఈ కలియుగానికి సాక్షి అయితే, ఖచ్చితంగా ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళ వంశాలు కూడా నిలబడగూడదు. ఇదే అసలు ఏం చేస్తాడో, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో నేనే కాదు, ఈ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తా ఉంది. థాంక్ యూ ఆల్.